మీ తాతయ్య రాజా దానుతో పాటు నిజమైన కథ ఇది. దీని తర్వాత అతను అదే కత్తితో అతని మెడని అతనే కోసుకున్నాడు. ఈరోజు ఆయన విషయాలన్నీ ఈ బంగ్లాలో అంతా ఉంది. ఈరోజు కూడా ఏ అమ్మాయి ప్రాణాలతో ఉండేది లేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అమ్మగారు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. యు నో వాట్, నాకు బాగా తెలుసు నువ్వు నీ పూర్వీకులు ఈ అంతఃపురాన్ని ఎన్నో కాలాలుగా కాపాడుతున్నారు. అందుకని అర్థం లేని ఈ కథని విని నేను చాలా భయపడి నమ్మి ఇక్కడి నుంచి పారిపోవాలి. కానీ ఈ విషయం అంతా నాకు బాగా తెలుసు. ఈ కోట్లాది ప్రాపర్టీకి నేనొక్కదాన్నే వారసురాల్ని. అందుకని నేను ఏం చెప్తున్నానో అదే జరగాలి. ఇంకో విషయం, నాతో పాటు కొంతమంది బంధువులొచ్చారు. వాళ్ళు దీంట్లో ఇన్వెస్ట్ చేయబోతున్నారు. అది ఏంటంటే దుహిత్ కాంతా, నేనిప్పుడొచ్చి ఈ అంతఃపురాన్ని హోటల్గా మార్చబోతున్నా. ఇంకా ఇక్కడికొచ్చారు కదా ఇన్వెస్ట్ చేయడానికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాంటి స్టూపిడ్ స్టోరీస్ని చెప్పావంటే, కానీ మీ రాజు ఏం చేస్తారో నాకు తెలీదు. కానీ నేనిక నుంచి నువ్వు ఎటువంటి కథలు చెప్పనివ్వకుండా నేను చేసేస్తాను, సరేనా? నోరు మూసుకో, నోరు మూసే. టిఫిన్కి టైం అయింది, వాళ్ళకి టిఫిన్ తీసిపెట్టు. ఈడియట్. యజమాని గారు, యజమాని గారు, యజమాని గారు, మీ మిత్రులున్నారు కదా లండన్, ముంబై నుంచి వచ్చిన వాళ్ళు గదిలో లేరండి. హరి, ఏం చెప్తున్నారు? ఇంత పెద్ద అంతఃపురంలో ఇక్కడ ఎక్కడ తిరుగుతూ ఉంటారు. వెళ్ళండి, వెళ్ళి బాగా తిరిగి చూడండి. చనిపోయారు. నేను అప్పుడే చెప్పాను ఇక్కడి నుంచి ఏ అమ్మాయి వచ్చినా కూడా ప్రాణాలతో బయటికెళ్ళదని. చనిపోయారు వాళ్ళు. నోరు మూసుకుంటావా? నోరు మూసుకో. నువ్వేంటి నా మూత చూస్తావేంటి? వెళ్ళు, లోపలికి వెళ్ళి వెతుకో, అక్కడే ఉంటారు. వెళ్ళు. యజమాని గారు, యజమాని గారు, రాజభవనం అంతా వెతికేశాను. వాళ్ళిద్దరూ ఎక్కడా కనిపించట్లేదు. అమ్మగారు, అమ్మగారు, దియా మాయా మేడము బయట కూడా లేరు. అక్కడా లేరు. నీకు ఏం తెలీదు? అసలు ఏంటి సమస్య? మీరందరూ ఏం చేస్తున్నారు? ఇంటికొచ్చిన బంధువులు నైట్ పడుకుంటున్నారు, పొద్దునైతే వెళ్ళిపోతున్నారు. మాకేమీ తెలీదని చెప్తున్నారా మీరు? మీకేమీ తెలీదు అయితే మీరు నిద్రపోతున్నారా? రిలాక్స్ ఆషిమా, ఎందుకు ఇంత హైపర్ అవుతున్నావు? అది కాకుండా దియా ఇంకా మాయ ఏం చిన్నపిల్లలు కాదు, దొరికిపోతారు. నేనేం చేయాలి? ఈ ఫేస్ వాష్, హాట్ వాటర్ బాత్ తీసుకోవాలంటే కుదిరేటట్లేదే. హరి, ఏంటి నువ్వు? పొద్దున్నే 9 కదా అవుతుంది. బంగ్లాలో కాకపోతే వేరెక్కడైనా బయటికి వెళ్ళి ఉంటారు. ఎందుకు నువ్వు పెద్ద విషయం చేస్తున్నావు? వాళ్ళు చనిపోయారా ఏంటి? రోనా, ఎలా నువ్వు ఇలాంతా చెప్తున్నావు? అసలు చస్తే పోతారని ఎలా? అరే, అది కాదు, ఓ మాట చెప్పానంతే. సారీ. ఇట్స్ ఓకే. ఇక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావటం లేదు. ఫోన్ చేసినా తీయటం లేదు. నేను చెప్పాను కదా, నేనప్పుడే చెప్పాను కదా అమ్మగారు, రాజా ఏ అమ్మాయిని ప్రాణాలతో వదలరని. అదే కదా నేను చెప్పాను. ఎవరు విడిచిపెట్టరు. ఎవరినంటున్నావు? ఎవరు మీరంతా? ఎలా లోపలికొచ్చారు? సిఐడీస్. ఇక్కడ 2 హత్యలు జరిగినట్టు మేము విన్నాం. హత్య? ఎవరు మీకు చెప్పారు? నేనే. నువ్వేం చెప్తున్నావు కిట్టు? హా? ఎవరెక్కడ హత్య చేయబడ్డారు? ఎవరు? నీకు పిచ్చా ఏంటి? ఐఎమ్ వెరీ సారీ సార్. వీడిని మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇక్కడ అలా ఏం ఏదో జరగలేదు. జరిగింది. అలాగే ఏం జరిగిందని కిట్టు మనకు చెప్తారు. చెప్పండి కిట్టు, ఏం జరిగింది? సార్, ఇక్కడ 2 అమ్మాయిల్ని మర్డర్ చేశారు. ఆడవాళ్ళ? అయితే దియా మాయ చనిపోయారా? రండి సార్. బాడీ ఎక్కడుంది? ఇక్కడుంది సార్.
అరే ఇక్కడే ఉండింది సార్. సార్ నిజంగా చెప్తున్నాను, తలలేని 2 శవం ఇక్కడే చూశాను సార్. ఎక్కడికి వెళ్ళింది సార్ నేను మీకు ముందే చెప్పాను ఇక్కడ ఏ బాడీ లేదు, ఇక్కడ ఎవరు చంపబడలేదని. ఇక్కడున్న బాడీలు ఎక్కడ, తర్వాత హత్య జరిగిందా లేదా మేము తెలుసుకుంటాం. ముందు మీరు బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి. చెక్ చేయండి. సార్ చూడండి సార్, దీనికి రక్తం అంటుకుంది అంటే ఇక్కడేదో జరిగింది. అలా కాకపోతే రక్తం ఎలా వస్తుంది? రక్తాన్ని శవాన్ని రెండింటినీ దాచారు. అభిజిత్ సార్, ఇప్పుడు చెప్పండి, ఏం అబద్ధం చెప్పబోతున్నారు? ఈ ఇద్దరే కదా, దియా మాయా. ఏంటిది? తనకు తల కూడా లేదే. అది కూడా నైట్ ఈ డ్రెస్ వేసుకోలేదు తను. ఈ డ్రెస్ ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? మరెందుకు వీళ్ళని ఇంత దారుణంగా హత్య చేశారు? నేను అప్పుడే చెప్పాను, అమ్మాయి గారికి చెప్పాను, అమ్మాయిలంతా ఇక్కడ ఉండకూడదని నేను చెప్పాను. రాజా దానత్ వల్ల ఇక్కడుండే అమ్మాయిలందరినీ చంపేస్తాడు. అతన్ని రాణిని చంపారంటే మీరు ఆలోచించండి. నేను అప్పుడే చెప్పాను కదా, చెప్పానా లేదా? సార్ నాకు తెలుసు ఇదంతా ఎవరు చేశారో. ఇదిగో వీడే. నేను ఇదంతా చూసి నేను భయపడి పారిపోవాలి, ఎందుకంటే ఈ ప్రాపర్టీ మీద వాడి కన్నుంది, అందుకని వాడు చేసుంటాడు. హత్యను ఎవరు చేశారు, ఎవరు చేయలేదో అవన్నీ మేం కనిపెడతాం. అది కూడా 24 గంటల లోపల. హలో, రండి సార్. కటోరీ డమ్టా ఏదో చెప్పాలనుకుంటున్నాడా? అవును సార్, 48 గంటల పాటు మౌనంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు హర్పేస్ దొంగరా గురించి చెప్పాలనుకుంటున్నారు. వాడి మాటలు వింటే మేము నమ్మేస్తామని వాడు ఈ విధంగా డ్రామా ఆడుతున్నాడు. తర్వాత ఇక్కడి నుంచి తప్పించుకుంటాడు. హహ, అందుకు అవకాశం లేదు సార్. ఇక్కడి నుంచి తేలిగ్గా ఎవరూ తప్పించుకోలేరు, ఎవరికి ఇబ్బంది కూడా కలిగించలేరు. ఇక్కడ 3 లేయర్స్లోనూ గార్డ్స్ ఉన్నారు, ఎప్పటికీ అప్రమత్తంగానే ఉంటారు. పైగా తన్ని బంధించడానికంటే ముందు పైనుంచి కింది వరకు పూర్తిగా స్కాన్ కూడా చేశారు. మీరు ముందు జాగ్రత్తగా ఉన్నారని తెలుస్తోంది, కానీ వాడిని 24 అవర్స్ మీరు గమనిస్తూ ఉండాలి. ఎప్పుడైనా ఏమైనా చేస్తాడు. ఒక విచిత్రమైన సెల్లో అతన్ని బంధించి ఉంటారు. వివరంగా చెప్పాలి అంటే తినడానికి తాగడానికి అతనికి పేపర్ ప్లేట్సే ఇచ్చుంటారు సార్. మాట్లాడడం వదలండి, కలుసుకోవడం కూడా సాధ్యం కాదు. ఈ రోజు ఉన్నట్టుండి మిమ్మల్ని కలుసుకోవాలన్నారు, అందుకే పిలిపించాం సార్. ఆగండి, లోపలికి వెళ్ళకూడదు. మీరు ఆఫీసర్స్ అయి ఉండొచ్చు, కానీ లోపలికి పర్మిషన్ లేదు. రిలాక్స్ బాయ్స్, వీళ్ళిద్దరూ సిఐడి నుంచి వచ్చారు. వీళ్ళిద్దరు వల్లే అతను లోపల ఉన్నాడు. రండి. మేమితంతో విడిగా మాట్లాడాలి. సరే సార్. హర్పీస్ దుంగారా గురించి ఏం చెప్పబోతున్నావు? సంజయ్ డెడ్ బాడీని ఎక్కడ దాచిపెట్టాం? హర్పీస్ దుంగారా ఎక్కడున్నాడు? చాలా కోపం వస్తుంది కదా.
కోపాన్ని కంట్రోల్ చేస్తా నేర్చుకోను. ధ్యానం చేయి, యోగా చేయి, అన్నీ సరైపోతాయి. మమ్మల్ని ఎందుకు పిలిచావు? నేనా పిలిచా? నువ్వు మాతో ఏదో చెప్తావని ఆ ఆఫీసర్ మాకు చెప్పారు. నేను చెప్పాలనుకుంటున్నానా? అలాగా ఏం లేదు. అరే అవును, అదేంటంటే మీరేమో నన్ను పట్టుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఒంటరిగా బోరు కొడుతుంది, అందుకే మిమ్మల్ని పిలిచా. కోపం వస్తుందా? మీ ఇద్దరిని ఎగతాళి చేయాలంటే నాకు చాలా బాగా నచ్చింది. మమ్మల్ని ఎగతాళి చేస్తావా? మమ్మల్ని ఎగతాళి చేస్తావా నువ్వు? మెడకాయ వదులు, వేరే మెడకాయ లేదు. అభిజిత్, నీ ఫ్రెండ్ దగ్గర నా మెడకాయను వదలమను. అభిజిత్. దయా వద్దు, వద్దు దయా. అమ్మ పర్లా. చాలా కోప్పడుతున్నాడు, బుర్ర బాగా వేడెక్కిందనుకుంటా. ఎగతాళిగా ఉందా? నీకేం కావాలరా? మీరందరూ ఓడిపోవాలి, మీరు మోసపోతాం నేను చూడాలి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ పిల్లి ఎలుక ఆట ఆడుతున్నావు కదా, ఇది చాలా రోజులు కొనసాగదు. నువ్వు మాట్లాడే తీరాలి, ఈ రోజు కాకుండా రేపు. అలాంటి రోజు రానే రాదు అభిజిత్ సార్. అప్పుడు రుర్రని ఎగిరిపోతా. అయినా కూడా నువ్వు అడుగుతున్నావు కదా, అందువల్ల ఏదో ఒకటి చెప్పి సస్తా. సంజయ్ యొక్క డెడ్ బాడీని నేనే దొంగలించా, కానీ దాన్ని పెట్టుకుని ఏం చేస్తానని అది చెప్పలేనుగా. డాక్టర్ సోలంకి మీకు ఒక విషయం చెప్పుంటాడు, అందుకని ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను కదా నేను. రాబోయే రోజుల్లో జరిగేది చూడును. సిఐడి యొక్క రోజులన్నీ మోసం అవబోతున్నాయి. టేక్ టాక్, టేక్ టాక్. వీడితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరోలా వాడి చేత నోరు విప్పించాలి. నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు, నేను ఏసీపీతో మాట్లాడతాను. గన్ సౌండా? ఏమైంది లోపల? సార్, లోపల బాంబు సౌండ్ వినపడింది. త్వరగా తెరవండి. ఇతన్నెవరు కాల్చారు? ఇతనికి గన్ ఎలా వచ్చింది? మాకు తెలియదు సార్. ఇతను చనిపోయాడు. అయ్యో, ఇతను ఎలా చనిపోయాడు సార్? ఎలా చనిపోయాడా? దీనికి సమాధానం నువ్వే చెప్పాలి, లేదంటే నీ గార్డ్స్ చెప్పాలి. వాళ్లే బయట కాపలా కాల్శారు. కానీ గార్డ్స్ బయట లేరు. ఏంటి? అవును. కానీ మేము చూసాం కదా. లేదు, ఇక్కడ ఎవరు లేరు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? సార్, నేను చూస్తాను. ఏం జరుగుతోంది? వాడే కాల్చుకున్నాడా? మరి గన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఐదు సంవత్సరాల క్రితం దూరంగా ఒక దేశం, దాని పేరే స్విట్జర్లాండ్. అక్కడ సిఐడి యొక్క 3 సూపర్ ఆఫీసర్స్ ఒక చెడ్డవాణ్ణి కాల్చంపారు. ఆ చెడ్డడి యొక్క పేరు హార్బిస్ డొంగారా. బుల్లెట్ తాకగానే ఆ బాడీ అక్కడి నుంచి అక్కడే పడిపోయింది. కానీ ఆ 3 ఆఫీసర్స్ ఆ డొంగారా యొక్క బాడీని అక్కడే వదిలేసి వచ్చారు. అదే చోట తెలుసా, డొంగారా శరీరం నుండి ఇంకొక చెడ్డవాడు విస్తరించాడు తెలుసా? వాడి పేరే కటోరీ డమ్టా. ఈ కటోరీ డమ్టా నా నిద్ర మొత్తాన్ని చెడగొట్టి పెట్టాడు. సార్, ఇంకా వాడు మీ నిద్ర చెడగొట్టాడు. వాడు చనిపోయాడు. వాడేమి చావలేదు.
వాడు తనని తానే కాల్చుకున్నాడు, అది కూడా మీరున్నప్పుడు. అది సరే, వాడి దగ్గర నుండి ఎంత దూరంలో ఉన్నారు? సార్ అది మరి 25-30 అడుగులు దూరంలో ఉండొచ్చు. ఓ 25-30. అలాగే మీరు వాడిని ఎప్పుడు కలిశారు? 3-4 నిమిషాల్లో సార్. ఓ అయితే మీరు గన్ని చూడలేదా? చూసుంటే లాక్కునేవాళ్ళం. అయితే ఆ 4 నిమిషాల లోపల గన్నెట్లా వచ్చింది వాడి దగ్గరికి? తెలీదు సార్, ఒకవేళ వాడు దాచిపెట్టుకున్నాడేమో. బయట కమాండోస్ ఉన్నారు కదా, వాళ్ళు డ్యూటీని చూస్తున్నారా లేకపోతే దోమలు తరుగుతున్నారా? సార్ వాళ్ళిద్దరు ఇప్పుడు కనపడడం లేదు. నాకు తెలిసి వాళ్ళిద్దరే ఏదైనా చేసి ఉండాలి. ఇదేనే అభిజిత్, బయట వెయిట్ చేస్తున్నావా? ఇదిగో ఇప్పుడే పంపిస్తాను. ఫ్రెడీ, పంకజ్, అభిజిత్ బాడీని తీసుకొచ్చాడు, వెళ్ళి తనకు హెల్ప్ చేయండి. సార్ అభిజిత్ ఆ కటోరీ డంకా బాడీని తీసుకొచ్చాడు. ఇక్కడికెందుకు? సాలంకి కొట్టు మూసుందేంటి? లేదు సార్, డాక్టర్ గారే ఈ బాడీని ముందుగా మీకు చూపించమన్నారు, లేదంటే మీరు ఆయన గొంతు పట్టుకుంటారట. ఇట్లనే అన్నాడు? అవును సార్. ఐసి ఈ సాలంకిని నేను ఇప్పుడే. రా, జాగ్రత్తగా రా. ఇది కటోరీ శవం. నా వల్ల కటోరి యొక్క దేహాన్ని చూడలేను. ఈ ఘటన వల్ల నా యొక్క మానం మీ వల్ల చాలానే కోల్పోయాను. నేను చూడలేను. సార్ మీరు ఓసారి చూసారంటే మేము సలోంకి సార్కి పంపిస్తాం. సరే. అభిజిత్, వీడిని వాడు ఎక్కడ కలుచుకున్నాడు? అది ఎక్కడంటే చెస్ట్లో సార్. గుండెలోనా? అవును సార్. ఎందుకని అక్కడ కాల్చుకున్నాడు? అది తెలీదు సార్. ఎందుకని గుండెలో కాల్చుకున్నాడు? మనిషి ఆత్మహత్య చేసుకోవాలంటే తల మీద కదా కాల్చుకునేది, గుండెల్లో ఎందుకు కాల్చుకున్నాడు? రే కటోరీ, అందరి లెక్క ఆత్మహత్య చేసుకునేటప్పుడు తల మీద ఎందుకు కాల్చుకోలేదురా? కటోరీ చెప్పురా. కాకా కటోరీ, ఎందుకని సచ్చావు? నువ్వు సస్తే సచ్చావు, నా మానాన్ని ఎందుకు తీసావు? మీరు కూడా చేతుల్ని తట్టండి. కాకా కటోరీ, ఎందుకని సచ్చావు? నువ్వు సస్తే సచ్చావు, నా మానాన్ని ఎందుకు తీసావు? నువ్వు సచ్చి నా పరువును ఎందుకు తీసావు? ఎందుకు చచ్చావు ఈ విధంగా? ఎందుకు చచ్చావు ఈ విధంగా? కటోరీ, కటోరీ, కటోరీ. కానీ ఎరా చిత్రోలే, ఆ? రోజు మొత్తం బాగా ఏడుస్తూ ఉన్నావు, ఇప్పుడు బాగా నవ్వి డాన్స్ చెయ్యి. హర్పీస్ దుంగారా. వీడిప్పుడు ఇక్కడికి ఎలా వచ్చాడు? హర్బీస్ వీడి డెడ్ బాడీని తీసుకెళ్ళిపోయాడు. సరే, శవాన్ని తీసుకుని ఏం చేసుకుంటాడు? డాన్స్ చేస్తాడు. ఇగో ఈ విధంగా వేస్తాడు. ఓ నో. ఆ అమ్మాయి? ఏ అమ్మాయి? సార్ అది నా బండి సిగ్నల్లో ఆగినప్పుడు సార్ నాకు సహాయం చేయండి, ఏదో చేతిలో ఉండేది ఇవ్వండి సార్. సార్, భిక్ష వేస్తే మీరేమి చెడిపోతున్నారా? ఇలా చూడండి, భిక్షం ఎత్తడం మంచిది కాదు. బాగా ఆరోగ్యంగా ఉన్నారు కదా, ఏదైనా పని చేసి సంపాదించే మార్గం చూడండి. డబ్బులు ఇవ్వండి, నా కొడుకు 2 రోజులు అరే ఆగారులే. నేను చెప్తున్నాను కదా భిక్షం ఎత్తకూడదని. అంటే నా బిడ్డని మీరే పెట్టుకోండి. నాకు అరే ఏంటిది? ఏం చేస్తున్నావు? ఆగు. ఏయ్, నేను ఆ లేడీ వెనకాల వెళ్ళుండకూడదు. ఏంటి ప్రయోజనం? లోకంలో ఉన్న చిన్న చిన్న పిల్లలకు కూడా ఇప్పుడు తెలిసిపోద్ది సిఐడిని మోసం చేసి డెడ్ బాడీని ఎత్తుకెళ్లారని. అందరూ ఉట్టిగిన నుంచుని ఫ్లోర్ ని అశుభ్రం చేయకండి, కన్నిటిని దాచిపెట్టుకోండి. మీరు వెళ్ళండి రట్టన్ భవన్, వెళ్ళి అక్కడికెళ్ళి ఆడవండి. 24 గంటలు మాత్రం మర్చిపోకండి, అర్థమైందా? ఆ లోపల కేసుని సాల్వ్ చేసి పెట్టాలి. సార్, వీళ్ళపైన అనుమానం పడేలాగా ఈ కోర్టులో ఏం దొరకలేదు. ఖచ్చితంగా లోపల వాళ్లే చేసుంటారు. యజమాని గారు, యజమాని గారు, యజమాని గారు,
బయట కొంతమంది గొడవలు చేస్తున్నారు. ఒక నిమిషం అండి. జులైగా వచ్చిన అమ్మాయిలా వాళ్ళు నాట్యం చేస్తారు కదా? ఒక్క నిమిషం. ఇక్కడ 2 హత్యలు జరిగాయి. నీకు డాన్స్ కావాలా? వెళ్ళి కూర్చో. వీధి నాటకాల వాళ్ళ పైగా ఇక్కడికి వచ్చారా? నమస్కారం. ఇలా చూడు, కేవలం ఒకే ఒక దెబ్బ తగిలింది. ఒకే ఒక దెబ్బ. ఒక్కసారి నరికేసి తలను తీసాడు. మొత్తం మెడంతా సపరేట్గా వచ్చేసింది. 14.8 ఇంచెస్. ఈ విధంగా సర్కిల్లో గొంతు కొయ్యడం అంత ఈజీ కాదు కదా? కత్తి లేకుండా ఇలా మెడ నరకడం అనేది సాధ్యం కాదు. ఇది ఇంకో విషయాన్ని చూపిస్తుంది. అదేంటంటే కత్తి అంత షార్ప్ ఏం కాదు. అలా అయితే ఖడ్గం షార్ప్గా లేదా? లేదు, ఇంకో విషయం ఉంది. రండి చూపిస్తాను. చూడండి, ఇదిగో ఈ మైక్రోస్కోప్లో చూడండి. రక్తంలో చిన్న చిన్న మరకలు కనిపిస్తున్నాయి. ఆ? ఇందులో చూడండి, ఇది వేరే లేడీది. అవును, మరకుంది. మరకలంటే తుప్పు. వీళ్ళ రక్తంలో తుప్పున్న పీసులున్నాయి. ఖడ్గం పాత ఖడ్గంగా ఉండాలి, ఇంకా అది తుప్పు బట్టుండాలి. సార్, ఈ తుప్పు ఎంత పాతదై ఉంటుంది? తుప్పున్న పీసుని కనిపెడటానికి 24 గంటల సమయం కావాలి. కానీ మన నెత్తి మీద కత్తి ఏలాడుతుంది కదా, 24 అవర్స్. సార్ అప్పుడప్పుడు ఇలా గుర్తు చేయకండి, చాలా భయంగా ఉంది నాకు. ఏంటి సార్, మన మేడ మీదకి కత్తి వస్తుంది ఎప్పుడు? ప్రస్తుతం ఒకటి తెలుసుకో, ఈ కత్తి పురాతనమైనది. వాల్ మాత్రం పాతది కాదు, వీళ్ళ బట్టలు కూడా కొత్తవి. అలాంటే వీళ్ళు వేసుకున్న డ్రెస్సు పాత డ్రెస్ అంటారా? అవును, కరెక్ట్. పురాతనమైంది. ఆ బట్టల్లో ఫంగస్ ఉన్నింది. అంతేకాకుండా చాలా సంవత్సరాలు దీన్ని ఒకే చోటులో దాచారా. ఇలా చూడండి, ఇందులో ప్రోటోజోవా ట్రేసెస్ తెలుస్తుంది. అంతేకాకుండా బ్యాక్టీరియా కూడా కనిపిస్తుంది. ఇది చీకట్లోనూ ఇంకా మూలలో కనిపిస్తూ ఉంటుంది. ప్రోటోజోవా అయితే ఇదేంటి? సింగిల్ సెల్ యూనిసెల్యులార్ బ్యాక్టీరియా. పాత తుప్పు బట్టిన ఖడ్గం. సూర్యుడు కూడా ప్రవేశించలేనంత చీకటి ప్రదేశం. ఇలాంటి చోటుని అంతఃపురంలో కనిపెట్టడం చాలా తేలికే. అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక గొడవనుంటుంది. జయవంతి, సచిన్ని కనిపెట్టమని చెప్పు. అలాంటి ప్లేస్ ఉండాలి. లే సార్, ఇక్కడంతా వెతికి చూశాము. గోడౌన్ లాంటిది ఏదీ లేదు. అవును అవును సార్, కాసేపట్లో ప్రోగ్రాం మొదలవుతుంది. సరే, అలాగే సార్. ఎందుకు కావాలి? ముందు నువ్వెవరు? ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా నాకు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తారా? నా పర్మిషన్ లేకుండా ఎలా మీరు లోపలికొచ్చారు? తెరిచిన ఇంట్లోకి ఎవరో దూరినట్టు మీరు దూరొచ్చి నుంచున్నారు. చెప్పండి, ఇక్కడ ఏం జరుగుతుంది? రాజకుమారి గారు, మీరా? తప్పైపోయింది, క్షమించండి. మీరిద్దరూ మీ డ్యాన్స్ ఆడే బటన్ ఆన్లోనే ఉందా? ఒక ప్లేస్ దొరికితే చాలు, వెంటనే డ్యాన్స్ చేయడం మొదలెడతారు. సరే, ఇప్పటికే మించిపోలేదు. ప్రోగ్రామ్ ఎలా మొదలు పెట్టాలో ఇంకా నిర్ణయించుకోనే లేదు. దానికి ఎంత డబ్బు వస్తుంది అది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. అయినా మీరు చేసేస్తారా? లేదు, మేము డబ్బు గురించి ఎలా మాట్లాడాలి? ఇక్కడ హత్య జరిగింది. ఏంటి? అది కూడా 2 హత్యలు. తల నరికేసిన 2 బాడీ. అది
మేము మీకు భయపడే డాన్స్ చేస్తున్నాం, లేకపోతే డబ్బుల కోసం మేము డాన్స్ ఏం చెయ్యం. అరే ఇక్కడ 2 హత్యలు జరిగాయి అయినా కూడా మీరు డాన్స్ చేస్తున్నారా? పదండి పదండి, పారిపోండి, రండి 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 రండి. మేము ఈ టైంలో ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికైనా వెళ్ళి తీరాలి కదా, రండి. అది ఇలా చూడు, తను సరిగ్గానే చెప్తోంది. అది కాదు. లేట్ నైట్ అయిపోయింది, ఏరియా కూడా దారుణంగా ఉంది. మీరు ఒక పని చేయండి, ఈ రోజు ఇక్కడే ఉండండి, ఉదయాన్నే వెళ్ళిపోండి. ధన్యవాదాలు. అరే, ధన్యవాదాలు ఏం సార్. పర్లేదు, ఇందులో ఏముంది. చెప్పండి సార్. అలాగే సార్. ఏంటి? సరే సార్, ఇప్పుడే బయలుదేరుతున్నాం. ఓకే. ఇలా చూడండి, హంతకుడి గురించి ఒక ఆచూకీ దొరికింది, అందుకని వెళ్ళి తీరాలి. ఒక విషయం, ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకు మేము వచ్చి వెళ్తుంటాము. ఇంకో విషయం ఉంది, ఈ కేసు పూర్తిగా సాల్వ్ అయ్యేంత వరకు మీరెవరూ బయటికి వెళ్ళకూడదు, అర్థమైందా? రండి రండి. ఇదే మీ ఇద్దరి రూమ్. సార్, సచిన్ సార్కి దొరికింది దియా మాయ రూమ్ బయట. ఏం రాసుంది? మాకు అర్థం కావట్లేదు సార్. ఎలా చదవాలి? ఇదిగో చూడండి, రాత్రి 12:30 చీకటి వీధి. అంధేర్ గలీ అది ఎక్కడుంది సార్? మనం వెంటనే బయటికి వెళ్ళి ఆ వీధిలో వెతకాలి. సార్, దియా మాయ ఇక్కడి నుంచి వెళ్ళడం ఎవరో చూడలేదు. అలా అయితే ఈ చోటు లోపలే ఉండుంటుంది సార్. చీకటి సంధి అయితే నేను గుణానే ఉండాలి, దాన్నే వెతుకుతున్నాను. కానీ ఇక్కడికి మనం ఎందుకు వచ్చామో ఆ విషయం ఎవరికీ తెలియకూడదు. సార్, 9 గంటల లోపు ఈ కేసుని పూర్తి చేయాలి సార్. ఎవరో ఉన్నట్టున్నారు. ఎవరితనో ఈ సమయంలో దొంగతనంగా ఎక్కడికి వెళ్తున్నాడు? నువ్వా? సార్, ఖడ్గం సార్. ఖడ్గమా? ఖడ్గం వల్ల హత్య జరిగిందా? అరే మీరెవరు? ఏదైనా దొంగతనం చేయడానికి వచ్చారా ఇక్కడ? నటనం చేసేవాళ్ళు కాదు, పిలుస్తానాగండి. ఏయ్ సిఐడీస్, నువ్వేనా అది? రాజుగారి పేరు చెప్పి ప్రజల్ని చంపుతున్నావు. నేనెవరిని చంపలేదు, నిజంగా నేనెవరిని చంపలేదు. నేను ఈ కత్తిని దొంగతనం చేసి బయట పెట్టాలని అనుకున్నాను సార్. అది ఏంటంటే మన పూర్వీకులు అప్పటి నుంచే పని చేస్తున్నారు ఇక్కడ, కానీ అప్పుడు ఇచ్చిన జీతం ఇప్పుడు కూడా ఇస్తున్నారు సార్. సార్, కుటుంబాన్ని పోషించలేను సార్. నా పిల్లలు సంతోషంగా ఉండాలని ఇక్కడ ఉండే వస్తువులని తీసుకెళ్లి బయట నేను అమ్మేసి తీసుకెళ్తాను సార్. సార్, నేను ఎవరిని చంపను సార్. రక్తాన్ని చూస్తే నాకు చాలా భయం అవుతుంది సార్. నేను చంపలేదు సార్. సార్, సార్ ఖడ్గం తుక్కుపట్టలేదు, రక్తపు మరకలేవు సార్. సరే చెప్పు, చీకటి వీధి అంటే ఏమిటి? ఎక్కడుంది? సార్, ఇక్కడ ఉండేది అదే, అక్కడే ఉన్నారు సార్. నిజం సార్, అవును ఇదే. వెళ్ళి వెతకండి, గోడౌన్కి వెళ్ళే దారి ఇక్కడి నుంచే ఉంటుంది. అయ్యారు అయ్యారు, నేను ఎవరిని చంపలేదు సార్. నేను వెళ్తాను సార్. చూప్. సార్, పద. సార్ ఇలా చూడండి. ఓ, రహస్య ద్వారం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. క్యాబినెట్లో కూడా ఓపెన్ అవుతూ ఉంటుంది. అవి తీసుకోండి. పూర్వి, నువ్వు వీడిని చూసుకో, మేము లోపలికి వెళ్ళొస్తాం.
ఏం ప్లేస్ ఇది? కంపు కొడుతోంది. సార్ ఇక్కడ రక్తపు మరకలున్నాయి. ఏం జరుగుంటుందో అర్థం కావట్లేదు సార్. ఏదో జరిగింది శ్రేయ, చూద్దాం. వాసన, ఇక్కడంతా తేమగా ఉన్న వాసన. సోలంకి తారిక చెప్పారు కదా, సూర్యుని కిరణాలు ప్రవేశించిన చోటే రాణిగారి బట్టలన్నీ ఉంటాయి అని, తేమ కూడా ఉంటుందని. అలా చూసుకుంటే అవి అల్మార్లోనే ఉండుంటాయి. సార్, ఖడ్గం. తుప్పు పట్టుంది, రక్తం మరకలు కూడా ఉన్నాయి. ఇంకేమైనా ఉందేమో చూడు. సార్, సార్ ఏమైంది? సార్, దుమ్ములో కూడా కొన్ని రక్తపు మరకలున్నాయి. ఆ? దీన్ని చూడు, సాలిగుళ్ళో ఏదో ఇరుక్కునుంది. ఏదో చిన్న పురుగులా కనిపిస్తోంది. దాన్ని తీద్దాం. వెంటనే డాక్టర్ సోలంకి గారిని పిలవాలి. సార్, అరే ఏంటయ్యా నువ్వు ఇలా చేస్తున్నావు? మధ్యరాత్రిని పిలుస్తున్నావు, డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేదు తెలుసా నీకు? సార్, అందంగా ఉంది, డోంట్ వరీ. అన్నట్టు మన డీసీపీ గారు ఉన్నారు కదా, 24 అవర్స్లోగా దీన్ని సాల్వ్ చేయమన్నారు. కానీ ఇప్పుడు మనకి 6 గంటల సమయమే ఉంది. అందుకే మేము టైం చూసుకోకుండా మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది. మీరేమో పెట్టి బెడ సర్దుకుని వచ్చారుగా, రావడానికి మీకు టైం లేదు. డ్రెస్ మార్చడానికి బోల్ టైం తీసుకుంటారు. నన్నేం చేయమంటావు? ఇది సిఐడి పరువు సమస్య. 24 గంటలు కాదు, 12 గంటల్లో దీన్ని పూర్తి చేసి పడేస్తాను. సరే, నీకేం దొరికిందో చెప్పు. సరే, ఇటు రండి. ఈ సాలిగుడి నిండా రక్తం ఉంది. తర్వాత ఇదిగో ఇది ఉంది. తారిక, మన కొట్టు తెరువు. ఓకే సార్. ఇదేంటి? ఖడ్గంలో రక్తం మరకుంది, దాని శాంపిల్. ఇంకా ఎంత టైం పడుతుంది సార్? కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు కదా. నీ తల మీద కత్తి వేలాడుతుందని తెలుసు. నాకు కాస్త టైం ఇవ్వు. ఈ రక్త మరకలు ఏదో మొగాడుది. ఏంటి ఆ రక్తపు మరక మగవాడదా? కానీ ఆడవాళ్లే కదా హత్య చేయబడ్డారు. దియా అండ్ మాయా. ఒకవేళ ఇది హంతకుడిది కూడా అయ్యుండొచ్చు. ఏమిటది? చెట్టులో ఉన్న పురుగు, దీన్ని వైట్ ఫ్లై అంటారు. ఇది చాలా భయంకరమైనది. కళ్ళు మూసి తెరిచేలోపు పంట మొత్తాన్ని నాశనం చేస్తుంది. అది ముఖ్యంగా చెప్పాలంటే కాటన్ ఫీల్డ్ని నాశనం చేస్తుంది. ఇలా చూడు. ఓ, అంటే ఈ హంతకుడు ఓ రైతు అన్నమాట. కాటన్ ఫీల్డ్. అలాంటే మీరందరూ ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఆర్టిస్ట్ కాదు, అయితే సిఐడి ఆఫీసర్. అంటే ఇదంతా డ్రామానా? ఆ ఆఫీసర్స్ వెళ్ళిన వెంటనే మీరెక్కడికి వచ్చారు? అలా అయితే మీరు
మమ్మల్ని ఫాలో చేస్తున్నారా? చెయ్యాల్సిన పరిస్థితి. హంతకుని కనిపెట్టాలంటే ఇవన్నీ చెయ్యక తప్పదు. అలా చేసినందుకు క్షమించండి. అలాగైతే మీరు హంతకుడిని కనిపెట్టేశారా? అవును. ఎవరది? అతను ఎవరో కాదు, ఇప్పుడే రీసెంట్గా అతని కాటన్ ఫీల్డ్ అంతం అయిపోయింది. ఇప్పుడు కూడా అతను మన మధ్య ఉన్నాడు. మిస్టర్ మదన్, తర్వాతి కథ మీరు చెప్తారా లేక మేము చెప్పించాలా? మదన్, నువ్వా? ఎందుకు ఇలా చేశావు? ఈ రాజ్ భవన్, రతన్ భవన్, ఈ ప్లేస్ అసలు రాజదానతోల ప్రాపర్టీనే కాదు, మా పూర్వీకులు వాళ్ళది. దాన్ని దాచేసుకున్నారు. అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను, ఏమైనా సరే నేను నా ప్రాపర్టీని తిరిగి తీసుకుంటాను. దియా ఇంకా మాయాని ఎందుకు చంపారు? ఎందుకంటే వాళ్ళిద్దరూ ఆషిమా వాళ్ళ హోటల్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తానన్నారు. వాళ్ళని చంపేసి నేను ఆషిమాని ఇక్కడి నుంచి పంపించేద్దాం అనుకున్నాను. అది కాకుండా ఆ రాజా దానత్ వాళ్ళ కథని నిజం చేద్దాం అనుకున్నాను. అలాంటి నువ్వు ఎప్పుడు యుఎస్కి వెళ్ళలేదు. నువ్వు ఎన్ఆర్ఐ కాదు, ఇంకా ఇన్వెస్టర్ కూడా కాదు. ఆస్తి కోసం నువ్వు ఇద్దరిని అన్యాయంగా బలి తీసుకున్నావు. ఆస్తి నీకు దక్కాలి, కానీ అంతఃపురం కాదు, నీకు చెరసాలే దక్కుతుంది. సార్, 24 గంటల్లో ఈ కేసుని మనం అందరం కలిసి సాల్వ్ చేశాం సార్. ఏమిటయ్యా, ఓకేనా? ఒక్కోసారి మనం తప్పు చేస్తూ ఉంటాం. ఓకే. నేను అసలు నమ్మలేకపోతున్నాను ఇంత తెలివి తక్కువ పని నేను ఎలా చేశాను అని. కేసును మనం సాల్వ్ చేస్తూ ఉన్నాం. డీసీపీ ఏమైనా చెప్పని 24 అవర్స్ లోపల మనం సాల్వ్ చేస్తూ ఉన్నాం కదా. కానీ దయా కటోరీ డమ్టా బాడీ కనిపించకుండా పోవడానికి సిఐడి పైకి నిందొచ్చింది కదా, దానికి పూర్తి కారణం నేను. ఆలోచించుకో, ఇక ఈ విషయం మనం మాట్లాడొద్దు. లేదు ఓకే? దయా, వాడి దగ్గరికి ఆ రివాల్వర్ ఎలా వచ్చింది? లేదు, వాడు బాడీ హఠాత్తుగా కనిపించలేదు. ఈ హర్పీస్ దుంగారా ఉద్దేశమేంటి? సార్, వాడు ఏమైనా ఉండొచ్చు కానీ వాడిని సక్సెస్ అవ్వనీకుండా ఉండాలి. అవునా అభిజిత్, నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. మనం అన్నిటినీ సాల్వ్ చేద్దాం. మనం కలిసే ఉన్నాం కదా. ఆ దయ అర్థమవుతోంది, కానీ దీనివల్ల భవిష్యత్తులో మనకి ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలనిపిస్తోంది. ఈ నెంబరా? ఎమర్జెన్సీ కోసం ఏసీపీ గారు ఈ నెంబర్ ఇచ్చారు. హలో. హలో, ఆఫీసర్ దయా. యా, స్పీకింగ్. దిస్ ఈజ్ ఆఫీసర్ క్రిస్టో. మీ ఏసీపీ సార్ కాంటాక్ట్. క్రిస్టో, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఏసీపీ ప్రద్యుమ్న్ ఎక్కడున్నారు? ఒక్క న్యూస్, అది మీకు ఇబ్బంది కలిగించవచ్చు సార్. ఈరోజు మాకు హర్పీస్ గురించి తెలియాల్సి ఉన్నింది, కాకపోతే. కానీ ఏంటి? క్రిస్టోఫ్, ప్లీజ్ సే సంథింగ్. వీ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు కాంటాక్ట్ సార్ సిన్స్ 24 అవర్స్. వాళ్ళు బాగున్నారా? కృష్ణ, ఏమన్నా మాట్లాడండి. వీఆర్ వెయిటింగ్ ఫర్ ఏ రిప్లై. లేదు, చెప్పాలంటే ఇప్పుడు ఎక్కడున్నారో కూడా మాకు తెలీదు. ఆయన ఇప్పుడు ఆయన రూమ్లో లేరు. పైగా ఆయన రూమ్ అది నేను మీకు ఎలా చెప్పాలి? ఏదో ఒక పెద్ద తప్పు మాత్రం ఖచ్చితంగా జరిగింది సార్. ఏసీపీ ప్రద్యుమ్న్కే జరిగింది అది.